ఈరోజు ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నిక నేషనల్ లెవెల్ నేషనల్ ఛానల్స్లో కూడా ప్రముఖ వార్తగా వస్తున్నందుకు మనము ఆనందపడాలో సిగ్గుపడాలో అర్థం కావడం లేదు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక గురించి ఈరోజు నేషనల్ ఛానల్స్లో కూడా చాలా ఛానల్స్లో ప్రసారమైంది. అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే రెండు పార్టీలు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ టీడీపీ, వైసీపీ ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని మనం ఇక్కడ కూర్చొని నిర్ధారించలేము. ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను. దాంట్లో ఒక మహిళ ఒక పోలీస్ ఆఫీసర్ను అడుగుతుంది, అవి ఏజెంట్ అంట, ఎవరిని ఎందుకు మమ్మల్ని లోపలికి రానిస్తలేరు అని ఓటర్లను అడుగుతుంది. ఓటర్లను ఎందుకు రానియడం లేదనే విషయాన్ని ఒక పోలీస్ అధికారిని అడుగుతుంటే ఆ పోలీస్ అధికారి ఏమీ సమాధానం చెప్పకుండా పోతున్నాడు. అపహాస్యం చేస్తూ మానభంగం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టి ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన కాన్స్టిట్యున్సీ వాళ్ళు దాదాపు 300-350 మంది రవీంద్రనాథ్ రెడ్డి అండ్ అంబటి రాంబాబు అందరూ వైసీపీ ఎమ్మెల్యే స్థాయి అధికారులు, ఎమ్మెల్యే స్థాయి కార్యకర్తలు పులివెందుల గురించి మాట్లాడుతున్నారు. అలాగే మినిస్టర్లు, పోలీసులు అయితే 100ల కొద్ది పోలీసులు మోహరించి ఉన్నారు. ఒక యుద్ధ వాతావరణం అయితే అక్కడ కనిపిస్తుంది మనకు. మరి అధికార పార్టీ నుంచి అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జెడ్పీటీసీ ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇరు పార్టీలు అక్కడ పూర్తిగా యుద్ధం చేస్తున్న వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఒక్క జెడ్పీటీసీ ఎన్నిక ఇప్పుడు అక్కడ ఒకరు చెప్తున్నారు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారని. అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద నింద మోపితే జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే పూర్తి అధికార దుర్వినియోగం చేస్తూ మా ఓటర్లను ఓట్లు వేయకుండా చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలు చూస్తుంటే ఎందుకో కొంచెం రిజల్ట్ విషయంలో వైసీపీ కొంత వెనకడుగు వేస్తున్నట్లు కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి రేపు ఏ విధంగా రిజల్ట్స్ ఉంటాయో.